20 మంది పక్క కూర్చుంటే వాళ్ళ 18 మంది ఓకే అన్నారు. ఒక ఇద్దరు మాత్రం జర ఇటు తిరుగుతారు అంతే. వేరే మార్గం ఏం లేదు. ఆడ బెటర్ నిర్మించడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు, ఏది లేదు అక్కడ. నీకు వెహికల్ పంపించాలా చెప్పు. నీకు ఇంతమంది ఈడు ఉన్నాము, ఇంతమంది నేను రమ్మంటుంటే నువ్వు ఏదో నిర్లక్ష్యంగా చెప్తావేంది నేను ఈడున్నా ఆడున్నా అని. ఊరలో మాట్లాడుతుంది నీకు ఈ స్థలం అని చెప్పి మేము ఇస్తాము. సరే టెన్షన్ అవుతున్నాడు అది అది చెప్తున్నా కదా. అదే దానికి వచ్చేవరకు ఇంతమంది ప్రజలు ఉంటుంది కదా. అయితే అఖిలపక్షం అంటే మీరు సెక్రటరీకి సంబంధం లేదు, మేము మాట్లాడుకుంటాం గ్రామ పెద్దలు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సోదిగానే వ్యవస్థ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఇంట్లో ఆయన చెప్పిన పుల్లుబోని పదం ఉంటుంది, మేము చెప్పిన పుల్లుబోని పదం ఉంటుంది. స్పష్టమైన విధానం ఏంటంటే పిటిషన్ ఇవ్వగానే గ్రామ పంచాయతీకి మీ సర్పంచ్ అడ్డుకుంటున్నా, ఎవరు అడ్డుకుంటారు ఇక్కడ మీ వద్దని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఈవిడ పెట్టడం వల్ల ఏమన్నా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి కూడా ఎవరికి లేదు. చూపిస్తాను మీ దృష్టిలో ఇది ఏంటిది? ఇప్పుడు ఈ స్థలం వేరే గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఈ బొమ్మకు అడ్డంగా గాని దర్వాజాలు గాని ఎవరు లేవు కనిపిస్తున్నాయి మీకేమన్నా కనిపిస్తుంది? ఆ విషయం పోలీసులకు అసలు చెప్తలేడు అన్న. నిమిషం మనకైతే కనిపిస్తలేవు. డిపార్ట్మెంట్ కూడా చెప్తలేడు. సార్ ఒకటి అబ్జెక్షన్ ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు నా ఇల్లు ఉన్నదనుకో, ఆడ నా ఇంటి పక్కమటి దర్వాజకో లేకపోతే నా గుమ్మానికో అడ్డంగా ఒక నిమిషం సార్ మాట్లాడివ్వండి. మీరు సెక్రటరీ గారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి, మాకు ఆటంకం జరుగుతుంది అనేటువంటిది అంటే ఒక భాగం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ప్రాపర్టీ ఫంక్షన్ అంటారు కదా, ఫంక్షన్ హాలో లేకపోతే ఇంకేదో కమ్యూనిటీ హాలో ఉంటే మా కమ్యూనిటీ హాల్ ముంగట వాళ్ళు ఎందుకు పెట్టారు అనేటువంటిది క్వశ్చన్ చేస్తే అదొకటి. అట్లాంటిది ఏదైతే కనిపిస్తలేదు ఇక్కడ, మరి వాళ్ళకి ఏం కనిపిస్తుందో మాకు అర్థమైతలేదు, మీకేం కనిపిస్తుందో మాకు కూడా అర్థమైతలేదు. ఏం లేదు కాబట్టి ఆడ నర్సరీ ఉన్నది, ఈడ బోర్డు ఉన్నది, ఆడ వైకుంఠం అది ఉన్నది. దీని వల్ల ఎవరికైతే ఇబ్బంది అయితే లేదు కదా. ఇబ్బంది లేదు. చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? చనిపోయినప్పుడు రోడ్ ఎమ్మటి పోతుంటారు, చనిపోయిన కాడ బొమ్మలు ఉంటున్నాయి, అవి ఉంటున్నాయి, దాని వల్ల నష్టాలు కూడా ఏం లేవు. దీని వల్ల కూడా నష్టం అనేది దీని వల్ల కూడా వాళ్ళకి నష్టం లేదు. మీరు గ్రామ సెక్రటరీగా మీరు రాసిచ్చిందే వేదం. వినరా? వినండి ఒకటి మీరు చెప్పేది వినండి. మీరు దీని ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే దాని మీద ఇక్కడ పెడతాము, వాళ్ళు కంప్లీట్ చేశారు. ఇప్పుడు వేరే కాడ పెడతారు. మా దళితులు మేము చాలా మంది ఉన్నాం, వాళ్ళు కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. వేరే వాళ్ళు కూడా కొంత గ్రూప్ లో పెట్టేసేసి మేము గ్రామ పంచాయతీ కాడ శంకుస్థాపన అని పెట్టిర్రు. నేను అదే రోజు మా ఎంపీడీఓకు సిఐ కూడా ఇంటిమేషన్ చేసిన, ఇట్లా పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు అంటే సరే ఇప్పుడు ఎట్లా తెల్లారి నైట్ వాళ్ళకి తెలిసిందో లేదు. మళ్ళీ డిఎస్పీ గారు నన్ను సర్పంచ్ని పిలిపించారు, వీళ్ళని కూడా పిలిపించారు, అందరు వచ్చారు. సరే పోయినాము, అది చెప్పాడు సర్పంచ్ గారికి మొన్న దాకా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగాడు, మీకు ఏమైనా అభ్యంతరం అంటే నాకేం అందరూ ఒప్పుకుంటే నాకేమో అభ్యంతరం లేదన్నాడు. గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఇప్పుడు మేము ఏది చేసినా గ్రామ పంచాయతీ ఉన్నారు కదా, వాళ్ళు తీర్మానం చేస్తే నాకు సర్పంచ్ గారు సెక్రటరీ గారు కూడా పెట్టిరు అయిపోయింది కదా. ఇక సమస్య ఏముంది, పెడితే మీరు చట్ట ప్రకారం కేసులు పెట్టుకోరు సారిగా అని చెప్పేసి అయిపోతుంది కదా. నువ్వు పర్మిషన్ అంటే ఏ గ్రామంలో లేదని చెప్పేసి చెప్పాలి. వన్ సైడ్ గా గ్రామ పెద్దలకు అందరికి నా ధన్యవాదాలు. మేము ఏ లోటు లేకుండా నిలబెట్టుకున్నాము కాబట్టి అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.